ఒక హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు, హౌస్ వైఫ్, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కిడ్స్ ఫ్యూచర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. జస్ట్ ఇప్పుడు కిడ్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు వెంటనే కిడ్స్ ఎడ్యుకేషన్ మీద పెట్టాలా లేదా హౌస్ కన్స్ట్రక్షన్ మీద పెట్టాలంటే కిడ్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఎందుకంటే కిడ్స్ కనుక రేపు మంచి ఫ్యూచర్ ఇస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం బెటర్ చేయగలరు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది వెళ్ళగలరు. అదే నా ఇంకో ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ డాటర్కి కొంచెం ఒక ఐఐటీలోనో ఐఐఎంలోనో సీట్ వచ్చింది. సో వాళ్ళకి ఇల్లు లేదు. ఇప్పుడు వీనేం చేయాలి, ఇల్లు మీద ప్రయారిటీ పెట్టాలా, ఆయన రిటైర్మెంట్ మీద పెట్టాలా, లేదా డాటర్ మ్యారేజ్ మీద పెట్టాలా? సో ఎట్లాగో ఐఐటీఆర్ ఐఎం ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక చేరితే కనుక జనరల్గా ఒక ఐఐటీ అయితే యావరేజ్ అట్లీస్ట్ తీసుకున్నా కానీ ఒక 10 lakhs అయితే ప్యాకేజ్ వస్తుంది, ఐఐఎం అయితే 15 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆయన రిటైర్మెంట్ మీద ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళ డాటర్ ఏం చేస్తారంటే మంచి కాలేజీలో కాబట్టి కొంచెం జాబ్ వస్తే ఆటోమేటిక్గా హోమ్ లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆయన ఓన్గా రిటైర్మెంట్ ప్లానింగ్ కనుక మీరు ఫోకస్గా పెట్టుకుంటే అది కరెక్ట్ అవుతుంది.